కాలము రాజకీయ సమాధి అది ప్రాబ్లం కనపర్తి గారు. ఎస్ సార్ వినపడుతుంది సార్, చెప్పండి కనపర్తి గారు. సార్ ముందుగా మీకు మన తోటి ప్యానలిస్టులు ఇద్దరు కోసంపూడి శ్రీనివాస్ గారికి, మా పెద్ద ఆయన శ్రీనివాస్ గారికి, అలానే వీక్షకులకు రిషి గారు, మీ అందరికి నమస్కారం. నమస్కారం. మరి నిన్న తమిళనాడులో మనం ఫలితాలు చూసాం. విజయ్ గారు పెద్ద కంపింగ్ మెజారిటీతో గెలవకపోయినా ఒక 10 సీట్ల దూరంలో మంచి విజయాలు సాధించాడు. మరి స్టాలిన్ లాంటి ముఖ్యమంత్రిని ఓడించడం జరిగింది. తన కారు డ్రైవర్ కుమారుణ్ణి కూడా పెట్టి గెలిపించడం జరిగింది. ఎక్కడా కూడా డబ్బు పంచలేదు, ఎక్కడా కూడా మద్యం పంపిణీ చేయలేదు. చాలా ఎన్నికలు బాగా జరిగినాయి. ఆయనకు అభినందనలు విజయ్ గారికి, టీవీకే పార్టీకి. ముఖ్యంగా నేను చెప్పేది, ఒకప్పుడు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఒక పొలైట్గా జరిగాయి పాలిటిక్స్. తమిళనాడు అంటే ఏదో అసెంబ్లీలో కొట్టుకోవటం, అర్ధరాత్రి కరుణానిధిని అరెస్ట్ చేయటం, లేకపోతే అసెంబ్లీలో జయలలిత గారిని జుట్టు పట్టుకొని ఈడ్చుకోవటం, అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. మనం చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో మనం నడుచుకుంటామని పేరుంది. కానీ మొన్నటి ఎలక్షన్ చూస్తే మన ప్రతిపక్ష అప్పుడు అధికార ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, వాళ్ళ దురాగతాలకి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నవ్వుల పాలైపోయి. కానీ నిన్న ఎన్నికలు జరిగిన తీరు తమిళనాడులో చాలా గొప్పగా, అంటే గెలుపోవటం మన పక్కన పెడితే చాలా పొలైట్గా మాట్లాడుకున్నారు. ఆయన విజయ్ గారు తిట్టిన తిట్టు పెద్దది ఏంటంటే అంకుల్, స్టాలిన్ అంకుల్ అని టీచ్ చేశాడు. అదొక్కటే. ఆయన చెప్పేటప్పుడు కూడా, సార్ స్టాలిన్ సార్ మీరు ఇంటికి వెళ్ళబోతా ఉన్నారు, రెడీగా ఉండండి. అంతకు మించి ఒక్క మాట కూడా విజయ్ మాట్లాడటం కానీ, విజయ్ గారు మాట్లాడారని స్టాలిన్ మాట్లాడడం కానీ, పళనిస్వామి గారు కానీ ఏఐడిఎంకే ఎక్కడా మాట్లాడాల. అది మాత్రం నిజంగా తమిళనాడు 3 పక్షాలను కూడా నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తా ఉన్నా. ఊళ్ళో పెళ్లి కుక్కల హడావుడి అంటారు. తమిళనాడులో ఎన్నికలు జరిగితే వీళ్ళ హడావుడి ఏంటి సార్? వీళ్ళ కీలకమైనటువంటి రోజా, మాజీ మంత్రి రోజారెడ్డి గారు పోయి మరి డిఎంకేకి మద్దతుగా ప్రచారం చేసి వచ్చింది. నిన్న మోహిత్ రెడ్డి ఆయన ఏదో విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకున్నాడు, మేము గెలిచామని ఇతం చేస్తాడు. అసలు వీళ్ళకి, జగన్మోహన్ రెడ్డికి స్టాలిన్ వాళ్ళకి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. అవి నేను అప్రస్తుతం తర్వాత ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను. వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వాళ్ళ కుటుంబ తగాదాల్లో అన్నా చెల్లి జగన్మోహన్ రెడ్డి షర్మిలారెడ్డి గారి గొడవలో స్టాలిన్ జగన్మోహన్ రెడ్డి వైపు వస్తే డీకే శివకుమార్ షర్మిలారెడ్డి తరపున బెంగళూరులో కూర్చొని మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటే భారతిరెడ్డి గారు ఒక్క రూపాయి, ఒక్క అరసెంటు ఆస్తి కూడా ఇవ్వనన్న తర్వాత ఈ అమ్మాయి పూర్తిగా షర్మిలారెడ్డి గారు బయటికి రావడం జరిగింది. అందరికీ తెలిసిందే స్టాలిన్ జగన్మోహన్ రెడ్డికి ఇదని. అసలు నిన్న మీరు విజయ్ని ఏదో గెలిపించినట్టు, మొన్న విజయ్ ఏంటంటే ఒక ఫోటో ఇస్తే అతను తర్వాత అన్నాడు కూడా, పొరపాటున ఎంజీఆర్ గారి ఫోటోనే ఆయన ఇట్లా అన్నాడట. దాన్ని తర్వాత చూశాడంట. చూసి ఏంటి మీరు జగన్మోహన్ రెడ్డికి నాకు చెప్పే పని లేదా, మీరు అతనికి మనకి పోటీ ఏంటి, అరే అతను 16 నెలలు జైల్లో ఉన్నాడు, అవినీతి పరుడు అయితే మీరు అతను నాకు ఇటువంటి నాన్ సెన్స్ అని అన్నాడా విజయ్? అలాగా అన్నాడు. నేను అనేది ఏంటంటే, ఆ ఫోటో పట్టుకోపోతే ఇంకో 10 సీట్లు వచ్చాయి అన్నాడు. 10 సీట్లు తగ్గినాయి ఆ దరిద్రుడి ఫోటో పట్టుకోవడం వల్ల అన్నాడు ఆయన. తర్వాత సార్ వాస్తవంగా అతను ఫోటో పట్టుకోవటం ఏంటండి? అతని ఫోటో అతను ఎందుకు పట్టుకుంటాడు? పైగా కాదు, ఒక పెళ్లిలో బహుశా విజువల్ ఉంటే ఒక పెళ్లి కార్యక్రమంలో కలిస్తే, ఇప్పుడు నేను పెళ్లికి వెళ్ళాను, కోసంపూడి గారు ఒక పెళ్లికి వచ్చారనుకోండి, ఇద్దరు అక్కడ కలుసుకుని మాట్లాడుకున్న పక్కన కూర్చుంటా ఎవడో ఫోటో తీస్తాడు. లేకపోతే అడిసిమిల్లి గారు అడిసిమిల్లి గారు నేను ఒక ఈవెంట్ లో కలిసాం, పక్కన ఒకే టేబుల్ లో కూర్చున్నాం. ఇప్పుడు అలాగే మన విజయ్ గారును జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, కలిశారు. దానికి కూడా వీళ్ళు దాన్ని కూడా ఎందుకు హైలైట్ చేసుకుంటున్నారు నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గనక నిజంగా చరిష్మా ఉంటే కుప్పం అంతా కూడా తమిళియన్స్ ఉంటారు. ఆ పక్కన 2-3 నియోజకవర్గాలు, ఆ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అదే వాళ్ళది ఉంది. మరి వాళ్ళు గెలవచ్చుగా. మొన్న అక్కడ ఇద్దరు రోజా ఉంది, రోజా ప్రభావం ఉంటే మరి గెలవచ్చుగా. జగన్మోహన్ రెడ్డి ఇది ఉంటే, అసలు జగన్మోహన్ రెడ్డి చరిష్మా ఉంటే వాళ్ళ అమ్మనే గెలిపియొచ్చు కదా వైజాగ్ లో ఎంపీగా.
వాళ్ళ అమ్మే గెలవలేదు. అంతెందుకండి, పులివెందుల్లో మన గ్రాడ్యుయేట్ Effect అన్ని కాన్స్టిట్యూన్సీ వీళ్ళు వేసుకునే ఎలక్షన్స్ effect లో అనుకుంటా. ఈ పోటీ ఫోటోలకి. పెడితే ఆ? పులివెందుల్లో ఏమన్నా గెలిచారు? మా రాంభూపాల్ రెడ్డి గెలిచాడు కదా. అవును. నేను ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తున్నావు సార్, సింహం సింగిల్ గా వస్తుంది, వైనాట్ 175 మాట్లాడారు వీళ్ళు. మరి మేము 2019లో ఘోరంగా ఓడిపోయాము, మాకు 22 సీట్లు వచ్చినాయి. మాకు వచ్చిన ఓట్ల పర్సెంటేజ్ ఎంత? మాకు 40% వచ్చింది కదా. అవును. నువ్వు ఓడిపోయావు కదా, నువ్వు మొన్న ఓడిపోయినప్పుడు నీకు 39.5 వచ్చింది కదా. 23 కదా. అంటే మేము ఓడిపోయినప్పుడు మాకేమో 30 వచ్చి 23. నీకు 40 వస్తే మేము సింగిల్ గా వచ్చాం సింహం అనొచ్చు. మీకు వచ్చింది ఏముంది? మీ ఏం లేదు కదా. మీరే విధంగా పదే సింగిల్ గా పోటీ. మీకు అసలు పవన్ కళ్యాణ్ గారు నేను ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నాడు ఆయన? నేను నిన్ను అధపాతాళ లోకానికి తొక్కి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను. మరి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లోకి పోగానే మరి ఏదో అంటారు, ఇప్పుడు రక్త సంబంధం కంటే కూడా వీడు బంధువుల కంటే ఆత్మ బంధువు ముఖ్యం అంటారు. మరి ఆత్మ బంధువు లాగా వచ్చి అక్కడే అనౌన్స్ చేశాడు కదా. అవును. ఆయన నిన్ను జైల్లో చూడడానికి వచ్చి జైలు ముందుకు వచ్చి అనౌన్స్ చేసేసాడు. అప్పటికేమి అనౌన్స్ చేయడం కాదు సార్, నిన్ను అన్నాడు కదా. ఆయన 22 పోటీ చేసి 22 గెలిచాడు. నువ్వు 175 పోటీ చేసి అరే పట్టుమని డజన్ సీట్లు గెలవలేకపోయావు. నువ్వు ఇవాళ సింగిల్ గా రమ్మంటావేంటి? అసలు నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, దమ్ము ధైర్యం ఉంటే ముందు, తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది, పవన్ గారిని పదే రెచ్చగొడితే ఆయన పోటీ చేస్తాడు. సింగిల్ గా పోటీ చేస్తే ప్రజా వ్యతిరేకత ఉన్న ఓట్లన్నీ కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంత స్ట్రాటజీ లేకుండా, రాజకీయంగా ఏం చేయాలనే ఆలోచన లేకుండా ఏదో భావోద్వేగంతో నిర్ణయం తీసేసుకునే వ్యక్తి అయితే అసలు మన పొత్తే పెట్టుకోడుగా ఆయన. సింపుల్ ఆయన అన్నాడు కదా సార్, కార్యకర్తలే వ్యూహాలు నాకు వదిలేయండి, ఎస్ నేను ఏం నడుపుతానో నన్ను నమ్మే వాళ్ళే నా వెంట రండి అన్నాడు. అంతే. ఆయన వెంట వచ్చిన వాళ్ళందరికీ టిక్కెట్లు వచ్చినాయి, థంపింగ్ మెజారిటీతో గెలిచారు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మంత్రులు అయ్యారు. కోసంపూడి గారికి పదవి రావాలి. మిగతా ఖచ్చితంగా సార్ అందరికీ రావాలి. కోసంపూడి గారు కష్టపడ్డారు. మేము పదవుల గురించి కాదు సార్, ఇక్కడ ఎవరో కూడా పదవుల గురించి. మా కూటమి ధ్యేయం, కలిసిన ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రం ఒక రాక్షసుడి చేతుల్లో నుంచి, ఒక శాడిస్ట్ చేతిలో నుంచి, ఒక ఫ్యాక్షనిస్ట్ చేతుల్లో నుంచి బయటపడాలి. ప్రజలకు స్వేచ్ఛ కావాలి. ఇప్పుడు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాను సార్, తమిళనాడులో స్టాలిన్ గారికి ప్రతిపక్ష హోదా 75-80 వచ్చినాయి. ఏఐడిఎం కూడా వచ్చినాయి. నీకెందుకు రాలా ఇక్కడ? ఆయనకి రాలేదు కానీ ఆయన ప్లకార్డులను పోస్టర్లు పెట్టుకుని నాకు హోదా కావాలంటాడు. అదే సార్, చిన్న తప్పు జరిగితే ఆ నెపమంతా నా మీద పడిద్దేమో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మేము పొత్తుతోనే గెలవలేక కాదు, అసలు 83లో ఎన్టీ రామారావు గారు సంజయ్ విచార మంచి అనే పార్టీతో మేనకా గాంధీకి 5 సీట్లు ఇచ్చారు. పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఎన్టీ రామారావు గారు గెలవలేక పెట్టుకున్నాడా? మరి 85లో బీజేపీ కమ్యూనిస్టులతో ఎన్టీ రామారావు గారు, అసలు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పొత్తు అందరినీ గౌరవించింది సార్, అందరినీ గౌరవిస్తా. ఇప్పుడు ఏదో అంటారు దుష్టుడికి దూరంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి దుష్టుడు కాబట్టి ఎవడో పలకనేయుడు, ఏ పార్టీ వాడు పోడు. నువ్వు అంతర్జాతీయ ఆర్థిక నేరస్తుడివి, ఎవరు వస్తారు నీ దగ్గరికి? ఓడినా గెలిచినా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ ఆర్థిక నేరస్తుడు అంటే దాన్ని కూడా పెద్దగా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి పొత్తులు ఉంటాయి అతనితో. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. కనపర్తి గారు, అడుసుమిల్లి గారు మాట్లాడే ముందు, ఆయన విశ్లేషణ తీసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్.